అమ్మ ఏదో మందలించిందని అందుకే దూకిందని రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే తనకి వరుసకు అన్నయ్యేటువంటి వినోద్ని ప్రేమించిందట పుష్ప. అయితే కుటుంబం ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రేమ విషయం తెలుసుకొని పుష్పని తల్లి మందలించిందట. సో తల్లి కాజల్ మందలించడంతో ఆవేదన గురైనటువంటి పుష్ప అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. రాజారెడ్డి నగర్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో ఉంటుంది పుష్ప. సో తన వరుసకి అన్నయ్యేటువంటి వ్యక్తిని ప్రేమించడంతో ఆ విషయం కుటుంబానికి తెలిసింది. కుటుంబానికి తెలిసి తల్లి మందలించడంతోనే ఈ నిర్వాకానికి పాల్పడి తెలుస్తోంది. సో ప్రమాదవశాత్తు చనిపోలేదని పోలీసుల విచారణ వెల్లడైంది. తనే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, తన పైన ఒక రీల్ చేస్తున్నట్టుగా ఉంది. సో ఒక రీల్ చేస్తున్నట్టుగా కనిపించిన వీడియోలో ఉన్నటువంటి ఆ అమ్మాయి పుష్ప. సో తన వరుసకి అన్నయ్యేటువంటి ఆ అబ్బాయితో రిలేషన్షిప్లో ప్రేమలో ఉండడంతో తల్లి మందలించిందనేటువంటి ఒక విషయంలోనే తన బలవన్మరణానికి పాల్పడేట్టుగా పోలీసుల విచారణ బయటపడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సో అంతకంటే ముందు పోలీసులు కూడా మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఈ సంఘటన పైన ఒక క్లారిటీ ఇచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. నిన్నటి దినం తిరుపతి పట్టణంలో రాజారెడ్డి నగర్కి చెందిన పుష్ప అనే అమ్మాయి 5వ అంతస్తు నుంచి దూకి చనిపోవడం జరిగింది. నిన్న వాళ్ళ మదర్, ఈ అమ్మాయి నేపాల్కి చెందిన అమ్మాయి, ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని పిలిపించి మేము కంప్లైంట్ తీసుకుంటే ఈ అమ్మాయికి రీల్స్ చేసే అలవాటు ఉంది. 5వ ఫ్లోర్కి వెళ్ళి రీల్స్ చేస్తూ జారి కింద పడిపోయి చనిపోయి ఉండవచ్చు అనే అనుమానము వాళ్ళ మదర్ వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు మేము శవ పంచనామాలో భాగంగా, ఇంక్వెస్ట్లో భాగంగా విట్నెస్ అందరిని విచారిస్తే ఈమె పుష్ప అనే అమ్మాయి వీళ్ళ అక్క వరుస అయ్యే ఆమె కొడుకు అయిన వినోద్ అనే అతనితో, అంటే అన్న వరుస అయ్యే వినోద్ అనే అతనితో లవ్ చేసినట్టు, అది పుష్ప వాళ్ళ అమ్మకి తెలిసి నిన్న ఆ అమ్మాయిని మందలించడం వల్ల ఆ అమ్మాయి ఆవేశంగా మందలించిన వెంటనే 5వ ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆవేశంతో చనిపోయినట్టుగా విచారణలో వెల్లడైంది. తిరుపతి రాజారెడ్డి నగర్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి అమ్మాయి 5వ ఫ్లోర్ నుంచి సడన్గా ఒక్కసారిగా దూకి బలవన్మరణానికి పాల్పడడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియదు. అటు తల్లిని విచారిస్తే తనకు రీల్స్ చేసే అలవాటు ఉంది, రీల్స్ చేస్తున్న క్రమంలో పొరపాటున అలా జరిగింది అనేటువంటి మాటను తల్లి చెప్పింది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాత్రం అటు పుష్పని మందలించడం మూలంగానే ఈ రకంగా జరిగిందనేది పోలీసుల విచారణలో బయటపడింది. సో అటు అన్న వరుస అయ్యేటువంటి వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగించడమే పుష్ప చేసిన తప్పు. సో పుష్ప ఈ రకంగా చేయడంతో తల్లి ముందు రోజు మందలించింది. ఆ మరుసటి రోజున పుష్ప ఈ నిర్వాకానికి పాల్పడింది. 5వ అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇది చాలా క్లియర్గా పోలీసుల విచారణ తేలింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఏం జరిగింది? అటు తల్లి ముందుగా తనేదో పొరపాటున పడిపోయిందని, ఆ తర్వాత రీల్స్ చేసే అలవాటు ఉంది, పైకి వెళ్ళి రీల్స్ చేస్తుండగా పడిపోయిందని చెప్పి తల్లి చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో చాలా క్లియర్గా తల్లే కారణము, తల్లి మందలించడం మూలంగానే ఆ అమ్మాయి ఎలా చేసుకుందనే రకంగా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కేసులో ఎటువంటి అప్డేట్ ఉన్నాయి? ఎవరిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు? ఏ రకంగా అరెస్ట్ ఉండబోతున్నాయి? రైట్ సురేష్. సో రాజారెడ్డి నగర్లో ఉన్నటువంటి సాయి నివాస్ అపార్ట్మెంట్లో నుండి 5వ అంతస్తు నుంచి పుష్ప అనే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఇక్కడ రీల్స్ చేసేటువంటి క్రమంలోనే ఆ అమ్మాయి కాలు జారి పొరపాటున అలా పడిపోయిందని చెప్పి తల్లి చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పెద్దమ్మ కొడుకుతో, అటు పుష్ప తల్లి కాజల్ అక్క కొడుకుతో అన్న వరుస అయ్యేటువంటి వ్యక్తితో ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారం కొనసాగించిందట. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. అయితే ఈ విషయం తెలిసిన తల్లి, అంటే పుష్ప తల్లి కాజల్, ఆ తల్లి ఏం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో అన్నయ్య వరుస అవుతున్న వ్యక్తిని ఇలా చూస్తావా, ప్రేమేంటి అని చెప్పి కుమార్తెపై మండిపడుతూ కొంత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో దీంతో ఏం ఆలోచించిందేమో కానీ ఆ అమ్మాయి ఒక్కసారిగా ఈ డిసిషన్ తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, సో ఇప్పుడు ఈ సంఘటన పైన పోలీసులు క్లారిటీకి వచ్చారు. అన్న వరుస అయ్యే వ్యక్తితో తన రిలేషన్షిప్లో ఉండడం, పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోవడం, అది తప్పని చెప్పి తల్లి వారించడంతోనే ఈ రకంగా నిర్వాకానికి పాల్పడింది. సో ఇప్పుడు ఈ దీంట్లో ఎవరెవరిపైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? ఎస్ మనోజ్, ఏదైతే పుష్ప మరణం పట్ల మాత్రం మొదటి రోజు రీల్స్ చేసుకుంటూ 5వ అంతస్తు నుంచి పడి మరణించినట్టుగా కూడా ఆ రోజు వరకు తెలిసినటువంటి సమాచారం. అయితే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అలిపిరి చెందినటువంటి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో
పుష్ప వాళ్ళ తల్లి అయినటువంటి ఆమెని విచారించినటువంటి నేపథ్యంలో ఆమె సంచలనమైనటువంటి విషయాలన్నీ కూడా బయటపెట్టిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా రీల్స్ మోజులో పడి మరణించిందని భావించినటువంటి వారంతా కూడా అసలు కారణం తెలిసినటువంటి పరిస్థితి. అయితే తన తల్లిని విచారించినటువంటి పోలీసులు అసలు ఏం జరిగింది ఏంటనేసి కూడా విచారించినటువంటి నేపథ్యంలో తల్లి ఎవరైతే మరణించినటువంటి పుష్ప అన్న వరుస అయినటువంటి వినోద్ అనేటువంటి వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని కూడా తల్లి తీవ్ర స్థాయిలో కూడా మందలించినటువంటి నేపథ్యంలోనే మందలించినటువంటి ఆ రోజే ఎవరైతే ఉదయం పూట తల్లి ఎవరైతే మృతి చెందినటువంటి పుష్పాన్ని మందలించింది. అయితే తర్వాత ఆమె పనిలో ఆమె బిజీగా ఉండిపోవడంతో ఎక్కడో రీల్స్ చేసుకుంటూ ఉంటుంది, చదువుకుంటుంది అన్నటువంటి భావం వారు ఏదైతే ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పనిచేస్తూ ఉంటారు వీళ్ళు లేట్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఏమైందో తెలియదు అన్నటువంటి భయాందోళనలో కూడా వీళ్ళంతా కూడా అపార్ట్మెంట్ అంతా కూడా వెతులాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా ఇక్కడ మీ కూతురు పడిపోయింది పైనుంచి అనేసి కూడా సమాచారం చేస్తుంది. వెంటనే వీళ్ళు పరిగెత్తుకుంటే చూడటంతో ఆ కూతురు పైనుంచి కూడా పడిపోయినటువంటి సంఘటన. అయితే దీనికి చాలా కారణం ప్రధానంగా పోలీసు విచారణలో తెలిసింది విషయం ఏంటంటే అన్నవరసైనటువంటి వ్యక్తిని ప్రేమించడం ఏంటి అన్న తల్లి మందలించడంతో పూర్తిగా కూడా మనస్తాపం చెంది బలస్మరణానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం మరింత విచారణ కూడా ఇంకా సాగుతుందని చెప్పాలి. ఎవరైతే ప్రేమించినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు విచారిస్తారనేసి కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కేసు మాత్రం దర్యాప్తు సాగుతుంది. ప్రస్తుతానికి అయితే తల్లి అదుపులో తీసుకున్నప్పటికీ కూడా ఆమె అరెస్ట్ కానీ లేకపోతే ఇది కూడా ఇప్పటి వరకు అరెస్ట్ మాత్రం చూపించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం దర్యాప్తులో భాగంగానే ఇంకా కొనసాగుతుంది. ఫర్దర్ ఎవరైతే ప్రేమించినటువంటి ప్రేమికుడు కావచ్చు లేకపోతే అమ్మాయి తండ్రి కావచ్చు వీళ్ళు ఇంకేమైనా కొట్టడం కానీ లేకపోతే ఇంకేమన్నా ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టారా లేకపోతే ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు ఇంకా దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ మరణానికి గల ప్రాథమికంగా ఒక కారణం మాత్రం ప్రధానంగా అన్నవరసైనటువంటి వ్యక్తిని ప్రేమించడమే ఎవరైతే పుష్ప మృతికి కారణంగా మాత్రం భావించాల్సిన పరిస్థితి ఉంది. అయితే పూర్తి సమాచారం కూడా త్వరలోనే మీడియా ముఖంగా ప్రెస్ మీట్ తెలియజేస్తామంటూ కూడా పోలీసు అధికారులతో తెలియజేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా తిరుపతిలోని రాజారెడ్డి నగర్లో సాయి నివాస్లో ఉంటున్నటువంటి పుష్ప అనే అమ్మాయి రీల్స్ చేస్తూ 5వ అంతస్తు నుంచి పొరపాటున పడిపోయిందని చెప్పి అంతా భావించారు. కానీ పోలీసుల విచారణ తేలింది ఏంటంటే తల్లి ముందు రోజు ఇటు పుష్ప అనే అమ్మాయి అన్న వరస అయ్యేటువంటి ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది, తన్నే పెళ్లి చేసుకుంటానని డిసైడ్ కూడా అయింది. ఈ విషయం తెలిసిన పుష్ప తల్లి పుష్పని మందలించడంతో ఈ నిర్వాకానికి పాల్పడింది. 5వ అంతస్తు నుంచి దూకి బలమరణానికి పాల్పడేది తెలుస్తోంది. సో పోలీసుల విచారణలో మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అక్కడ జరిగిన సంఘటనని ఛేదించే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికైతే పోలీసులు క్లారిటీకి వచ్చారు. మీరు దీనిపైన ఎటువంటి కేసులు ఉంటాయి, ఎవరిపై చర్యలు తీసుకుంటారో చూడాలి. కానీ అన్నవరస అయ్యేటువంటి ఆ అబ్బాయితో ఈ అమ్మాయి ఈ రకంగా ప్రేమలో పడ్డిపోవడం, తర్వాత పెళ్లి చేసుకుంటాను అనుకోవడం, ఇక్కడ ఆ అమ్మాయి కూడా మైనర్ అన్నట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి కూడా మైనర్. మరి పోనీ ఆ అమ్మాయికైనా అంతటి జ్ఞానం, అవగాహన, తెలివి ఏం లేకపోతే కనీసం అబ్బాయికైనా ఉండాలి కదా. కానీ ఇక్కడ ఈ విషయం చూడండి, అన్న వరుస పెద్దమ్మ కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి అనుకుందంట ఆ అమ్మాయి. సో ఈ విషయం తెలిసిన తల్లి ఆ కూతురిని మందలించడమే తప్పైంది. మందలించడంతోనే ఆ అమ్మాయి 5వ అంతస్తు నుంచి దూకి బలమరణానికి పాల్పడింది. సో ఈ వార్త విన్న తర్వాత అన్నను ప్రేమించాడు అనే అంశం తెలిసిన తర్వాత మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి.